నమస్తే అండి, నేను రజా. ఢిల్లీలో ఒక ఘోరం అయితే జరిగింది. ఒక 26 ఏళ్ల తరుణ్ అనేటటువంటి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చంపేశారు. దీంతో ఆ వివాదం చాలా పెద్దదవుతుంది అక్కడ. రెండోది ఏంటంటే, ఆ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇళ్ళు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కూల్చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఏంటి? ఎవరైతే వీళ్ళ మీద ఈ విధంగా గొడవకి దిగడానికి, ఆ వ్యక్తిని చంపడానికి కారణమైనటువంటి ఒక మహిళ తన వర్షన్ ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అలాగే అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఉత్తమ్ నగర్లో మార్చి 4వ తారీఖు ఢిల్లీలో అంగరంగ వైభవంగా హోలీ చేసుకుంటూ ఉన్నారు. సౌత్లో కంటే నార్త్లో హోలీని ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు. సో అక్కడ హోలీని ఘనంగా చేసుకుంటూ ఉన్నారు, చిన్న పెద్ద అందరూ కూడా. ఇలాంటి క్రమంలోనే ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మహిళ తనకి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎవరో ఒక చిన్న బాలుడో పాపో, మరి పెద్దోళ్ళో, చిన్న బాలుడు పాప అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ మహిళ మీద రంగు నీళ్లతో కూడినటువంటి బెలూన్ని విసిరారు. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ప్రకారం బెలూన్ని విసిరారు. ఈ బెలూన్ని విసిరితే ఆ నీళ్ళు వెళ్ళి ఆమె మీద పడ్డాయి. ఆ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మహిళ మీద ఈ నీళ్ళు వెళ్ళి పడ్డాయి. దీంతో వాళ్ళు అక్కడ క్షమాపణ ఆ మహిళకి చెప్పారట. అయినా కానీ ఆ మహిళ తన రిలేటివ్స్కి, తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్పి, నా మీద కావాలని చెప్పేసి ఇలా నీళ్లు పోసారు అని చెప్పేసి, రంగు నీళ్లు పోసారు అని చెప్పేసి ఆమె చెప్పడంతో వాళ్ళంతా కూడా వచ్చి ఎవరైతే ఆ నీళ్లు పోయబడ్డటువంటి కుటుంబం ఉందో వాళ్ళ మీద గొడవకి దిగారు. సో అప్పుడేం జరిగింది, ఇలా గొడవ చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఈ తరుణ్ అనేటటువంటి వ్యక్తికి ఫోన్ చేశారట. మీ అమ్మా నాన్న, మీ కుటుంబ సభ్యుల మీద ఇలా కొంతమంది వచ్చి గొడవ చేస్తూ ఉన్నారు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, సో నువ్వు ఒకసారి రా అంటే ఈ అబ్బాయి కూడా వెళ్ళాడంట. దాంతో ఈ అబ్బాయి మీద దాడికి దిగడం స్టార్ట్ చేసినారు. ఈ అబ్బాయి వెళ్ళి లోన గడిపెట్టుకొని మొత్తం చేస్తూ ఉండగా చేశాడంట. అయినప్పటికీ కూడా ఫోన్లు చేసి బయటకు రప్పించి ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా కొడితే ఆ అబ్బాయి చనిపోయినటువంటి పరిస్థితి అనేది ఈ వార్త యొక్క సారాంశం. సో ఇతను వచ్చేసి 26 ఏళ్ల తరుణ్ బుటోలియా అనేటటువంటి వ్యక్తి అనమాట. 4వ తారీఖున హోలీ సందర్భంగా ఈ బుటోలియా కుటుంబం 11 ఏళ్ల బాలిక తన ఇంటి పైకప్పు మీద హోలీ ఆడుతోంది. ఈ బుటోలియా అనే ఎవరైతే తరుణ్ ఉన్నాడో, సో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబ సభ్యురాలు, ఒక చిన్న పాప 11 ఏళ్ల బాలిక తన ఇంటి కప్పు మీద హోలీ ఆడుతోంది. పొరపాటున ఆమె విసిరినటువంటి ఒక చిన్న నీటి బెలూన్ ఇంటి పక్కన ఉన్నటువంటి మరో కుటుంబానికి చెందిన మహిళపై పడింది. మరి ఆ కుటుంబానికి ఏమన్నా గట్టు తగాదాలు, పంచాయతీలు ఏమన్నా ఉన్నాయో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు అదునుగా కాచుకొని కూర్చున్నట్టున్నారు, ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని చెప్పేసి. సో ఎప్పుడైతే నీళ్లు పడ్డాయో గొడవ పెట్టుకోవడానికి సిద్ధమైపోయారు. దాంతో రంగంలోకి దిగడం జరిగింది. నీళ్లు పడ్డాయి. దీంతో తరుణ్ కుటుంబం ఆ మహిళకు వెంటనే క్షమాపణ కూడా చెప్పింది. అయినప్పటికీ ఆ ఊరుకొని ఆ మహిళ తన బంధువులకు ఫోన్ చేసి మరి పిలిపించి ఈ క్రమంలోనే చిన్న వివాదం కాస్త పెద్దగా ముదిరేలా చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఘటన సమయంలో తరుణ్ ఎవరైతే ఉన్నారో ఒక హోలీ పార్టీ బయట చేసుకుంటా ఉన్నాడంట. ఈ క్రమంలో అతని తల్లిదండ్రులపై దాడి జరుగుతుందని ఇరుగు పొరుగు వాళ్ళు తరుణ్కి ఫోన్ చేయడంతో ఉన్న పరంగా ఆ యువకుడు ఆగమేఘాల మీద తన బైక్పై ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వేచి చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు అతని మీద దాడి చేసేందుకు రెడీ అయ్యారు. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఏదైతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు, వాళ్ళంతా కూడా ఎదురు చూసి దాడి చేయడానికి స్టార్ట్ చేశారు. ఈ ఘటనను గుర్తు చేసుకున్నటువంటి తరుణ్ బుటోలియా తల్లి సునీత బుటోలియా కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ మోక దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇంటి లోపల తలుపులు వేసుకుని ఉన్నామని, అయితే కొంతమంది కావాలని తమ కుమారుడికి ఫోన్ చేసి ఇంటి బయటకు పిలిపించి దాడి చేశారని చెప్పేసి ఆయన తల్లి చెప్పడంతో జరుగుతా ఉంది. ఏంటి దారుణాలు, అసలు ఏం జరుగుతుంది దేశంలో? అసలు ఈ గొడవకు తమ కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించింది. ఈ మోక ఇనప రాడ్లు, హాకీ స్టిక్లతో తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అంటే మనిషి ప్రాణం అంటే ఈరోజు లెక్క లేదు. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు అసలు ఏదైనా ఆ కమ్యూనల్ వైలెన్స్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది, చాలా దారుణంగా. మొన్న ఒక ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. దీపక్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఆపకపోతే కనుక 70 ఏళ్ల వ్యక్తి మీద కొంతమంది గుండాలు ఇష్టారీతిగా వెళ్ళిపోయి దాడి చేసిన ప్రయత్నం చేసినారు. ఆ వ్యక్తి ఆపినాడు. అతను ఆ పెద్ద ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఈ రోజు చూడండి, నీళ్లు పడ్డాయి అని చెప్పేసి వీళ్ళు ఏకంగా ఒక 26 ఏళ్ల కుర్రోడిని చంపేసినటువంటి పరిస్థితి. ఇక తరుణ్ బుటోలియా దాడి చేస్తుండగా స్థానిక మహిళ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మోక వారి మాటలు పట్టించుకోలేదు. జిమ్ చేసి అలవాటు ఉన్న తరుణ్ ఆ మోక నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకేసారి 7 నుంచి 8 మంది వ్యక్తులు దాడి చేయడంతో వారిని అడ్డుకోలేకపోయాడు. రాడ్లు, హాకీ స్టిక్లు, ఇటుకలు, రాళ్లతో ఆ మోక తరుణ్పై దాడి చేసింది. ఈ ఘటనలో తరుణ్ స్పృహ తప్పి పడిపోయినా వారు వదలకుండా అతన్ని తీవ్రంగా కొట్టి దాడి చేశారు. సో ఆ విధంగా అతను మరణించాడని చెప్పేసి
బాధితుడు తరుణ్ యొక్క తండ్రి చెప్పడం జరిగింది. ఈ ఘటనపై ఉత్తమ్ నగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మోకకు చెందినటువంటి కార్లు, బైక్లు, ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్ సహా 8 మందిని అరెస్ట్ చేస్తారు. పరిస్థితిని అదుపులో చేసేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను సైతం రంగంలోకి దించారు. డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. నిందితుల్ని పట్టుకోవాలని, ఈ కేసును సిబిఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని చెప్పేసి తరుణ్ కుటుంబం ఇప్పుడు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరో పక్క ఇంకొక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక మహిళని, ఎవరైతే సదరు మహిళ ఉన్నారో ఆమెను వచ్చేసి కావాలని చెప్పేసి టీచ్ చేశారు, మిస్బిహేవ్ చేశారు. సో ఐ ఆల్వేస్ న్యూ దేర్ వాజ్ అనదర్ సైడ్. అంటే ఇప్పటి వరకు మనం తరుణ్ సైడ్ అయితే చూసి, ఇప్పుడు వచ్చేసి ఆ మహిళ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ది ఉత్తమ్ నగర్ కేస్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ ఎ మర్డర్. సో ఇది ఇష్యూ అనేది మర్డర్తో స్టార్ట్ అవ్వలేదు. ఇట్ స్టార్ట్స్ విత్ 20 years ఓల్డ్ నేమ్డ్ ప్రిన్స్ థ్రోయింగ్ డర్టీ వాటర్ బెలూన్స్ ఎట్ ముస్లిం లేడీ. అంటే బేసిక్గా ఈ హోలీ టైంలో ఏం చేస్తారంటే, ఈ పేడ నీళ్ళు అవి చల్లుతూ ఉంటారనమాట. అలా పేడ నీళ్ళు, ఈ బెలూన్స్ ఇవన్నీ కూడా చేయడమే జరిగింది. సో ఇదంతా కూడా మనం తరుణ్ వర్షన్ అయితే చూసామన్నమాట. ఇప్పుడు ఎవరైతే సదరు లేడీ ఉన్నారో, సో ఈమెకు ఒక వర్షన్ కూడా ఉంది. ఇప్పటి వరకు మనం తరుణ్కి సంబంధించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న బాలికో ఆమె మీద బెలూన్ విసిరారు, దాన్ని తీసుకెళ్ళి ఎందుకు పోసారని చెప్తే ఆ కుటుంబ సభ్యులు క్షమాపణ చెప్పినారు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమంటే, ఈమె వచ్చి చెప్తోంది దాంతో మిస్బిహేవ్ చేసినారు. ది ఉత్తమ్ నగర్ కేస్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ మర్డర్. ఇట్స్ స్టార్టెడ్ విత్ ఎ 20 years ఓల్డ్ నేమ్డ్ ప్రిన్స్ అనేటటువంటి 20 సంవత్సరాల ప్రిన్స్ అనేటటువంటి వ్యక్తి థ్రోయింగ్ డర్టీ వాటర్ బెలూన్స్ ఎట్ ఏ ముస్లిం లేడీ. సో 20 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రిన్స్ అనేటటువంటి వ్యక్తి మురికి నీటిని, బెలూన్స్ని ఆ మహిళ మీద ఇసిరేయడం కారణంగా ఇదంతా కూడా జరిగింది. షీ కాల్ హిమ్ అవుట్ డ్రంక్ మెన్ దెన్ మిస్బిహేవ్డ్ విత్ హర్. ఒక తాగేసినటువంటి వ్యక్తి తనతో దారుణంగా ప్రవర్తించినాడు. దట్ మిస్బిహేవియర్ ఈస్ వాట్ ట్రిగ్గర్డ్ ది చైన్ ఆఫ్ ఈవెంట్స్ అలిజెడ్లీ సెడ్ బై దిస్ లేడీ ఇన్ వీడియో అని చెప్పేసి, సో ఈ మహిళ కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో తనకి జరిగినటువంటి దానికి సంబంధించి ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ 2 వర్షన్స్ అయితే ఉన్నాయి. కేవలం మనం తరుణ్ వర్షన్ అంటే, మరీ బెలూన్తో నీళ్లు పోసినంత మాత్రానే గొడవ దిగినారంటే దీనంత దరిద్రం ఇంకొకటి లేదు ఈ దేశంలో. ఇది చచ్చిపోయింది, మానవత్వం చచ్చిపోయిందని నేను చెప్తాను. అదే ఒకవేళ ఈ మహిళతో మిస్బిహేవ్ చేసి కావాలని చెప్పేసి ఆ వాటర్ ఏవైతే చల్లి కనుక చేస్తే కనుక ఇంతలా చంపి కొట్టడం కూడా కరెక్ట్గా. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, ఇలా మిస్బిహేవ్ చేసినాడు అని చెప్పేసి. అక్కడ న్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే కనుక అప్పుడు ఏదన్నా మన ప్రాణాలకు తెగించి మానం ప్రాణం అంటాం కాబట్టి అప్పుడు ఏదన్నా ఉంటే కనుక అప్పుడు ఏదన్నా చూసుకోవచ్చు. కానీ ఇదేంటంటే, అసలు ముందే అటాక్లు చేసేసి ముందే వ్యక్తిని చంపేసి, అసలు ప్రిన్స్ అనేటటువంటి వ్యక్తిని, ఇక్కడ తరుణ్ అనేటటువంటి 26 years ఓల్డ్ వ్యక్తిని ఎందుకు చంపినా? మరి ప్రిన్స్ అనేటటువంటి ఒక వ్యక్తి కదా మీ మీద నీళ్ళు చల్లింది, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి కదా. సో ఆమె ఆ వాటర్తో, ఆ మురికి నీళ్ళతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనుక ఈ విధంగా కావాలని చెప్పేసి టార్గెట్ చేశారంటే కనుక అప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు కదా. ఇక్కడ దాకా వచ్చిండేది కాదు కదా, కొన్ని జీవితాలు రోడ్డును పడేది కాదు కదా, కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు కదా. నాకైతే అర్థం కావట్లేదు అసలు ఈ దేశంలో, ఈ సమాజంలో ఏం జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు. రోజుకి ముస్లిం హిందూ భాయ్ కాస్త డిషం అయిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇదన్నమాట 2 వర్షాలు. తరుణ్ వర్షం వచ్చేవాడికి అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు. అసలు దాన్ని ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా అనేటువంటి విధంగా వీళ్ళు చంపేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈమె చెప్తున్నట్టు 20 ఏళ్ల కుర్రోడు తన మీద నీళ్లు పోసాడు, అదేవిధంగా ఒక వ్యక్తి తాగినటువంటి ఒక వ్యక్తి మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి దానికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక వాళ్ళని గట్టిగా పట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవిడెన్స్ లేనప్పుడు ఇంకెవడు ఏం చేస్తాడు? సో అది కూడా ఇంకో వర్షం అనమాట. మరి ఏం అబద్ధాలు చెప్తుందా, ఏమి నిజాలు